దశాబ్దాలుగా తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు వెలువడిన మావోయిస్టుల లేఖ అసలుదా నకిలీదా అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తాము ఆయుధాలు వదిలేస్తామని, పోరాటం విరమిస్తామని ఒక నెల రోజుల సమయం ఇస్తే పార్టీలో అంతర్గత చర్చలు జరుపుకొని ఒక నిర్ణయం తీసుకొని చర్చలకు వస్తామని ఆ లేఖలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు. లేఖపైన అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఫోటో ఉండడం చర్చలకు అనుకూలంగాను, పార్టీ ఇంతకాలం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగాను పలు వ్యాఖ్యలు ఉండడం పట్ల పలువురు వామపక్ష మేధావులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లేఖ వెలువడినట్టు కొన్ని జాతీయ ఛానళ్లలో వార్తలు రాగానే బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందించడం, ఇది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల విజయమని కీర్తించడం పైన కూడా చర్చ జరుగుతోంది. ఇది పోలీసులు సృష్టించిన నకిలీ లేఖనా, లేక మావోయిస్ట్ పార్టీ నిజంగానే తన వైఖరి మార్చుకుందా, లేక ఆ పార్టీలో ఒక చీలిక వర్గం ఈ ప్రకటనను ఇచ్చిందా, ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టుల లేఖలో మొట్టమొదటిసారిగా అభయ్ ఫోటో ఉండడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని, అభయ్గా వ్యవహరిస్తున్నది మల్లోజుల వేణుగోపాల్ అని ఇప్పుడు చెప్పగానే చెప్పినట్లయిందని అంటున్నారు. కొంతకాలం క్రితం కోరుట్లకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీ సీసీ ప్రధాన కార్యదర్శి అయినట్టు వార్తలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాప్తి అయిందని, అందులో వేణును శాంతి చర్చలకు అనుకూలంగా ఉండడం, అగ్రకులస్తుడు కావడం, ఆయన భార్య మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోవడం వంటి కారణాలతోనే కార్యదర్శిగా నియమించలేదనే వాదన ఉందని చెబుతున్నారు. కగారు యుద్ధాన్ని విఫలం చేస్తూ గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిద్దామని సీసీ పేరుతో 10 రోజుల కిందటే మరో లేఖ విడుదలైన విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఈ ప్రకటన సీసీ పేరుతో విడుదలైంది. గెరిల్లా యుద్ధాన్ని మరింత దృఢంగా కొనసాగిద్దామని, కగార్ దాడిని ఓడిద్దామని ఈ లేఖలో ప్రభుత్వాల పట్ల కఠిన వైఖరి వ్యక్తం కావడం ఇక్కడ గమనార్హమని ప్రస్తుత లేఖ నకిలీదని వాదిస్తున్న వాళ్ళు అంటున్నారు. వీడియో కాల్లో చర్చలు చేస్తామని చెప్పడం, అభిప్రాయాలు చెప్పడానికి ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలు ఇవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తున్నది. తమకు నెల రోజుల సమయం ఇవ్వమని లేఖలో అభయ్ కోరారు. ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పులు విరమించాలని, కూంబింగ్ ఆపాలని విన్నవించారు. ఈ సమయంలో తాము పార్టీలో దూరంగా ఉన్న లీడర్లు, కేడర్లతో, జైల్లో ఉన్న కేడర్లతో సంప్రదిస్తామని చెప్పారు. అంతిమంగా శాంతి చర్చలకు అనుకూలంగాను, వ్యతిరేకంగాను పార్టీలో అభిప్రాయాలు ఉండవచ్చునని, అయితే చర్చలకు అనుకూలంగా ఉన్న వాళ్ళతోనే ప్రతినిధి వర్గాన్ని పంపిస్తామని చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తున్నది. అలాగే తాము సాయుధ పోరాటానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పి ప్రజా సమస్యల కోసం పోరాడతామని రాశారు. లోపల కూడా సమస్యలపై రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తామని ఉండటంపై కూడా చర్చ జరుగుతుంది. తాము ప్రజా జీవితంలోకి వస్తామని పరోక్షంగా చెప్పడమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మావోయిస్టు పార్టీ పైనే ఉన్నది. నిజంగానే తమ పాలసీ మారిందా, లేక ఈ లేఖ నకిలీదన్న విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉన్నది. అప్పటి వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.